వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను విజయ్. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, కేంద్రం దర్యాప్తుకు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 8B, 8C నోటీసులపై కేసీఆర్, హరీష్ రావులది వితండవాదమని ధ్వజం. అర్ధరాత్రి దాటాక సాగిన సభ, సీఎం ప్రకటన అనంతరం నిరవధిక వాయిదా. అలాగే వైఫల్యానికి కారణం కేసీఆర్, నివేదికలో పేర్కొన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం బ్యారేజీల ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకున్నారని వెల్లడి. చట్ట ప్రకారం ఆయనపై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్య. హరీష్ రావు, ఈటలను తప్పుపట్టిన కమిషన్. బురద జల్లిందుకే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక. కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడాలా. మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకోలేదు. దానికి తోడు నీళ్లు సరిపోవన్న కేంద్రం సూచనతో మేడిగడ్డకు మార్చాం. కాళేశ్వరం నివేదికపై హరీష్ రావు. అలాగే కాంగ్రెస్ బారాసల మ్యాచ్ ఫిక్సింగ్లా కాళేశ్వరం నివేదిక. కేసీఆర్, హరీష్ రావుల అవినీతి అందులో ఎందుకు ప్రస్తావించలేదు? భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. అలాగే బీసీ బిల్లుకు జై, 42% రిజర్వేషన్ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. మరో 3ంటికి సైతం బీసీలకు మంచి జరిగే సమయం వచ్చింది. స్థానిక సంస్థల్లో వారికి 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. మొత్తం రిజర్వేషన్లు 50%కి పరిమితమయ్యేలా గత ప్రభుత్వం చట్టాలు చేసింది. వారిది కలవకుండా చేసే కుటుంబం. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలి కేటీఆర్. వివాదాలకు తెరెత్తకుండా చూడాలి గంగుల. అలాగే ధర్నాలు చేస్తే చట్టాలు అవుతాయా? పాయల్ శంకర్. విప్లవాత్మకమైన ముందడుగు కూనంనేని. అలాగే భారత్ చైనా స్నేహగీతిక. వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు. డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయాలి జింపింగ్. మూడో దేశం కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు. పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్దాం మోదీ. ఇరు దేశాల్లోని 280 కోట్ల మంది సంక్షేమానికి కృషి చేద్దామని పిలుపు. ఇది ప్రధానంగా ఈనాడు తెలంగాణలో వచ్చినవి. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణలో వచ్చినవి అయితే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయం, సీఎం ప్రకటన. 1,00,000 కోట్లు దోచుకున్న దోపిడీ దొంగ కేసీఆర్. ప్రజాస్వామ్యం కాబట్టి నడి బజారులో ఉరితీయలేదు. కేంద్ర సంస్థలు, అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందునే సిబిఐకి అప్పగించడమే మంచిదని నిర్ణయించాం. సీఎం రేవంత్. దోచుకుని దబాయింపు. జస్టిస్ పీసీ ఘోష్ పైనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కేంద్రం అనుమతిచ్చిన తుమ్మిడిహెట్టి వద్ద ఎందుకు కట్టలే? నీటి లభ్యం ఉందన్న పునఃపరిశీలన ఎందుకు అడిగారు? శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. గన్ పార్క్ వద్ద నిరసన. ఘోష్ నివేదిక అంతా ట్రాష్. కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామన్న కేటీఆర్, హరీష్. చెత్త నివేదిక చిత్తు కాగింపుతో సమానం. రాజ్యాంగం కల్పించిన హక్కుగా కోర్టుకు వెళ్తే తప్పేంటి? ప్రభుత్వం నడుపుతున్నారా సర్కస్ కంపెనీనా? హరీష్. ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున ఒక్కడిగా ప్రసంగం. అలాగే కేసీఆర్ పాపమే. ఆయన వల్లే కాళేశ్వరం కుంగుబాటు, ఖజానాకు భారీ నష్టం. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్ కళ నిజం చేసే బాధ్యతను నాటి మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్తుడిలా సహకరించారు. సోలో నిర్ణయాలు, ప్రణాళికలు, డిజైన్ లోపాలు, ఆర్థిక అవకతవకలు. బాధ్యులైన అధికారులపై జాలి వద్దు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో కీలక సిఫార్సులు. అలాగే బీఆర్ఎస్ వల్లే ఆగిన బిల్లులు. బీసీ రిజర్వేషన్ బిల్లులను రాష్ట్రపతికి పంపడం వెనుక బీఆర్ఎస్ పాత్ర. గత ప్రభుత్వం తెచ్చిన చట్టాలే నేడు గుద్దుబండలా మారాయి. వాటిని అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెస్తే గవర్నర్ ఆమోదించకుండా చేశారు. కలవకుంట్ల కుటుంబం కాదు, ఎవరిని కలవకుండా చేసే కుటుంబం. రిజర్వేషన్లపై ఆ పార్టీకి సంతోషం లేదు. ఢిల్లీలో ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు? శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సరిహద్దు లేని బంధం. సమస్యను సహేతుకంగా తేల్చుకుందాం. సరిహద్దు సమస్య మన బంధానికి అడ్డు రావద్దు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంచుకుందాం. శత్రువుల్లా కాదు, అభివృద్ధి భాగస్వాములుగా రాజకీయ వ్యూహాత్మక కోణంలో సాగుదాం. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జింపింగ్ నిర్ణయం. బంధం బాగుంటారంటే శాంతి, స్థిరత్వం ముఖ్యం. పరస్పర నమ్మకం, గౌరవంతో ముందుకు వెళదాం. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. అలాగే ఈనాడు ఏపీ చూసినట్లయితే కనుక భారత్ చైనా స్నేహగీతిగా. సరిహద్దులు వద్దు, మిత్రత్వమే ముద్దు. వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు. అలాగే వరద గోదావరి జోరు. సెప్టెంబర్లోనూ దంచి కొట్టిడే. వరుస అల్పపీడనాలు, విస్తారంగా వానలు. అలాగే ఇంధనం బాగుందా? పెట్రోల్, డీజిల్ నాణ్యతపై ప్రశ్నించవచ్చు, ఫిర్యాదులు చేయొచ్చు. ఇది వినియోగదారుల హక్కు. అలాగే హెచ్ఆర్సీ చైర్మన్ నియామకం ఎప్పుడో? వైకాపా ప్రభుత్వ హయాంలో పలు తప్పిదాలు, 15,000కు పైగా పెండింగ్ కేసులు. పీఎం కుసుబ్ 2.0లో 4 లక్షల కలెక్షన్లు. 25 ఏళ్లలో 6,351 కోట్ల మిగులు.
మొదటి దశ మినీ సౌర ప్రాజెక్టులకు బిడ్లు కొలిక్కి. అలాగే చౌక బియ్యం దందాపై విచారణకు ద్వారం మూసేశారా? వైకాపా ప్రభుత్వంలో రేషన్ మాఫియా సూత్రధారి. అడ్డు అదుపు లేకుండా దందా, విదేశాలకు ఎగుమతులు. చంద్రబాబును పవన్ను తిట్టి జన సైనికుల్ని చెతకబాదిన ఆయన అనుచరులు. కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతల సహకారం. సిట్ ఏర్పాటు చేసి 6 నెలలైనా సాగని విచారణ. అలాగే పోలవరం పనుల తీరుపై సంతృప్తి. ముగిసిన విదేశీ నిపుణుల బృందం సమీక్ష. అలాగే నమస్తే తెలంగాణ చూసినట్లయితే కనుక ఇంకా ఘోష్ నివేదిక తప్పుల తడక. శాసనసభలో కమిషన్ రిపోర్టుపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్. సీఎం మంత్రులు పదే పదే అడ్డుపడుతున్న చీల్చి చెండాడిన హరీష్. ఇదేం రిపోర్ట్? కమిషన్ చట్టానికి విరుద్ధంగా నివేదికలో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లేనేలేదు. ఎవరికి ఏ నోటీసులు ఇచ్చారో పేర్కొనలేదు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా పెట్టలేదు. 665 పేజీల నిండా కాంగ్రెస్ మార్కు నిందలే. ఘోష్ రిపోర్టుపై నిపుణులు, ఇంజనీర్లు విస్మయం. అలాగే బీఆర్ఎస్ బహుజన రాష్ట్ర సమితి. బీసీ కోటాపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండి. కేటీఆర్. బీఆర్ఎస్ విధానంలో బీసీ అభ్యున్నతి ఉన్నది. బీసీ బిల్లుపై డిక్లరేషన్ కాదు, డెడికేషన్ ముఖ్యం. 42% కోటాపై రాహుల్, మోదీని ఒప్పించండి. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్ళండి, మేము వస్తాం. కాంగ్రెస్ ధర్నాకు రాహుల్, ఖర్గేలు ఎందుకు రాలే? యూరియా, ఎరువులు, వరదలపై సభ నడపరా? 15 రోజులు నడపాలంటే ఎందుకు పారిపోతున్నారు? ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోషించిన నివేదికపై శాసనసభలో చర్చ జరిగింది. రీడిజైన్ పేరుతో 1,00,000 కోట్లు కొల్లగొట్టారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యంగా బ్యారేజీ అంశంలో పదే పదే జోక్యం చేసుకున్నారు. అలాగే హరీష్ రావు, ఈటెల ప్రస్తావన కూడా తెచ్చారు. ముఖ్యంగా దీనిపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారని హరీష్ రావు అంటున్నారు. 650 పేజీల నివేదికపై అరగంటలో చర్చించాలంటే ఎలా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తానికైతే కాళేశ్వరం అంశం అయితే సిబిఐ కోర్టులోకి వెళ్ళనుంది. ముఖ్యంగా సిబిఐకి అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ అందె సత్యం గారు, విశ్లేషకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ అందె సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ నివేదికపై నిన్న అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. అధికార ప్రతిపక్షాలైతే ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. మొత్తానికి సిబిఐకి అప్పచెప్పాలని శాసనసభ నిర్ణయించింది. ఎలా చూడాలి సార్? నిన్న శాసనసభ చర్చ పర్వాలేదు, కానీ హరీష్ రావేం డీవియేషన్ చేసి మాట్లాడబోయాడు. మంత్రులేం కొంతమంది పేలవంగా మాట్లాడారు. ఇది వాస్తవానికి కావాల్సినంత చర్చ కరెక్ట్గా జరగలేదు. ఎందుకంటే గతంలో ఎన్డీఏసీ నివేదికను బయట, శాసనసభ బయట ఇది ఎన్డీఏ నివేదిక అన్నారు. ఇప్పుడు శాసనసభ లోపల కూడా హరీష్ రావు అదే అన్నాడు. తర్వాత ఎన్డీఏసీకు అధ్యక్షత వహించినటువంటి అయ్యరు పోలవరం కడుతుంటే అక్కడ 5-6 సార్లు కూలిపోయింది, ఈయనకున్న క్రెడిబిలిటీ ఏమని అన్నాడు. ఎన్డీఏసీ తప్పు ఎక్కడ చేసిందో, ఎన్డీఏసీ ఎంక్వైరీలో ఎక్కడ 12 బుల్లెట్స్ పాయింట్స్లో లోపాలు ఎత్తి చూపినప్పుడు ఏ లోపం తప్పో చెప్పాలి. కానీ హరీష్ రావు దాని అధ్యక్షుని వ్యక్తిగతంగా విమర్శించడం ద్వారా దాని నుంచి తప్పించుకున్నాడు హరీష్ రావు. ఇది ఒక అంశం. తర్వాత రెండోది, నా 500 కోట్లే అంటున్నారు నష్టం. అది బాగు చేయించడానికి 500 కోట్లే అవుద్ది అని చెప్తున్నారు. కానీ ప్రాజెక్ట్ నడవకుండా 23,000 కోట్లు అసలు వడ్డీ కట్టిస్తే అది నష్టమే. తర్వాత గత 2 ఏళ్లుగా మరి 17 లక్షల ఎకరాల నీరు అనుకున్నప్పుడు వాటికి ప్రతి టీఎంసీ 170 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది 2 సంవత్సరాల నుంచి ఆగితే దరిదాపు 17 + 17 34 లక్షల ఎకరాల పంట నష్టమే. ఈ నష్టాలన్నీ కూడా గమనంలో తీసుకోకుండా బయట కాలువలు, చెరువులు ఉన్నాయి కదా, కేవలం డ్యాములో కూడా 7th బ్లాక్ అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ నష్టాలే. కాబట్టి జనరల్గా హరీష్ రావు చిన్న చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత మరొకటి, మిగతా చోట్ల కూడా ఫెయిల్యూర్ అయినాయి, రాష్ట్రంలో అయినాయి, కేంద్రంలో అయినాయి. మిగతా ఫెయిల్యూర్స్ అయితే ఇది రైట్ కాదుగా, ఇది కూడా ఫెయిల్యూరే. కాబట్టి ఇది ఫెయిల్యూర్ స్టోరీ. ఫెయిల్యూర్ అనేటువంటిది దాటవేయటానికి మిగతా ప్రాజెక్టులలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ హరీష్ రావు బాధ్యత లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా ఇతరుల మీద నెట్టేయటానికి ప్రయత్నం చేశాడు. మంత్రులలో కూడా కొంతమంది పేలవంగా, ముఖ్యంగా
మన జూపల్లి కృష్ణారావు. మరి అధ్యయనం చదవ 2 ఏళ్ల నుంచి చర్చ జరుగుతుంది. అధ్యయనం లేకుండానే శాసనసభకు వస్తారా? ఆ తుమ్మిడిహట్టి మేడారం మధ్య, మేడిగడ్డ మధ్య 30-40 కిలోమీటర్ల దూరమే ఉందన్నాడు. కానీ 116 కిలోమీటర్లు ఉందన్న విషయం రిపోర్ట్లు ఉంది, అనేక నివేదికలు ఉంది. అట్లా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. అట్లాగే ఏ ఉపనది లేదన్నాడు. ఉపనది కాకుండా దరిదాపు ఒక 20 పైగా వాగులు ఉన్నాయి. ఆ వాగుల ద్వారా అదనంగా 125 టీఎంసీలు జనరేట్ అవుతాయి తుమ్మిడిహట్టి కన్నా మేడిగడ్డ దగ్గర అని హరీష్ రావు జవాబు చెప్పిండు. అంటే ఇట్లా వాగుల ద్వారా అదనంగా జనరేట్ అవుతుంది అన్నటువంటి విషయం నివేదికల తర్వాత రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత 116 కిలోమీటర్లు రెండింటి మధ్య అన్నది ఇన్ఫర్మేషన్ ఉంది. అవేవి చూడకుండానే 30-40 కిలోమీటర్లు ఉంది, ఉపనది లేదు కాబట్టి అదనపు నీళ్ళట్టు వస్తాయనే ప్రశ్న పేలవంగా ఆ విధమైనటువంటి హరీష్ రావుకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి తర్వాత రెండవది, హరీష్ రావు చిన్నది చేసి నష్టం 500 కోట్లే, 7th బ్లాక్ కూలటం వల్ల 500 కోట్లకు బాగా అయిద్దని చెప్తే ఏ ఒక్క మంత్రి కూడా మరి ఇది 2 ఏళ్ల నుంచి మూసేస్తే కూడా అసలు వడ్డీ 30 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది, అది నష్టమే. 17 లక్షల ఎకరాల భూమి 2 సంవత్సరాల నుంచి సాగు కావట్లేదు, అది నష్టమే. తర్వాత ఇవాళ ఒక్క బ్లాకే చేస్తే నిలబడద్దు అన్నటువంటి నమ్మకం లేదని ఎన్డీఏసీ చెప్పింది. మిగతా అన్ని కూడా అనుమానాస్పదం అని చెప్పింది, అది నష్టమే. కూలినప్పుడల్లా ఒక నష్టం అయితే ఎట్లా అనేటువంటిది, ఈ నష్టాలన్నీ కలిపి హరీష్ రావు 500 కోట్లు అంటే ఇన్ని నష్టాలు ఉన్నాయని ఒక మంత్రి అన్నా అనలేదు. కాబట్టి ఈ విధంగా హరీష్ రావు ఏమో డీవేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు, అకౌంటబిలిటీ లేకుండా. మంత్రులేమో కొంతమంది ప్రిపేర్ కాకుండా వచ్చి జోక్యం చేసుకున్నారు. ప్రిపేర్ అయ్యి జోక్యం చేసుకుంటే మంచిది, ప్రిపరేషన్ లేకుంటే జోక్యం చేసుకోవటం అనేది అది ప్రతిపక్షానికి హరీష్ రావుకి అవకాశం ఇచ్చినట్టు అయింది. ఏదేమైనా ఇది నేను అనుకుంటాం సిబిఐకి అప్పగించారు అంటే, ఎందుకని మరి ఈ కమిషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్లోకి దిగలేదు అంటే, నాకు ఒక అనుమానం ఏమిటంటే, ఇలా యాక్షన్కు దిగి హరీష్ రావును కేసీఆర్ను అరెస్ట్ చేస్తే సానుభూతి ఏర్పడితే నష్టపడతాం అనేటువంటిది మదిలో ఉన్నదేమోనని నాకు అనుమానం. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు సానుభూతితోటి జగన్ ఓడిపోయాడు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి మీద సానుభూతితోటి ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే ముఖ్యులను అరెస్ట్ చేస్తే ఇటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కి సానుభూతి తెప్పించడం ఎందుకు అని చెప్పేసి సిబిఐకి అప్పగించారు అనిపించింది. ఇప్పుడు సిబిఐ సహజంగానే సిబిఐ కేంద్ర చేతిలో ఉంటుంది, హోంశాఖ మానిటరింగ్ చేస్తుంది, దానికి స్వతంత్ర ప్రతిపత్తిన్న హోంశాఖ మానిటరింగ్ చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వల్ల పెరిగిన ఒత్తిడి కన్నా ఇవాళ బీఆర్ఎస్ మీద ఇంకా ఒత్తిడి పెరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ అన్నప్పుడు. ఆ ఎంక్వైరీ ప్రాసెస్సే ఒక ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ యాక్షన్ వచ్చినాడు, యాక్షన్ తర్వాత, ముందైతే ఇది తర్వాత. కాబట్టి దరిదాపు బీఆర్ఎస్ని మరి చాలా సిబిఐ కేసులో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో చేరిపోవటం కానీ, లేదా బీజేపీకి అనుగుమని ఉండటం కానీ, ఉదాహరణకు జగన్ ఉన్నాడు, ఇప్పుడు అనుగుమనిగా ఉంటున్నాడు. మన ఉపరాష్ట్రపతి వైఖరిలో కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిన వాళ్ళకే జగన్ కూడా సపోర్ట్ చేశాడు. ఎందుకు చేశాడంటే ఇండివిజువల్ కంపల్షన్ అయిపోయింది. కాబట్టి ఆ విధంగా బహుశా బీఆర్ఎస్ మీద బీజేపీ ఇంకా ఎక్కువ సృష్టించడానికి ఉపయోగపడుతుంది. బీఆర్ఎస్ డిఫెన్స్లో పట్టడానికి ఇప్పుడు కాంగ్రెస్ కాదు, బీజేపీ కూడా గతంలో బండి సంజయ్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడు బీఆర్ఎస్ మీద. ఇప్పుడు ఇంకా అవకాశం దొరికింది, ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి కాబట్టి బీఆర్ఎస్ మీద ఒత్తిడి బిల్డప్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని బీఆర్ఎస్ భవిష్యత్తులో ఇంటిగ్రేట్ కావడానికి, ఒత్తిడి పెంచడానికి సిబిఐని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఏదేమైనా మనం ముందే ఒకళ్ళ మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. గత అనుభవాల దృష్ట్యానే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఏదైనా సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పడం అనేది బీఆర్ఎస్ మీద ఒత్తిడి మరింత పెంచేటువంటి అవకాశం ఉంది. సార్, అలాగే పీసీ ఘోష్ కమిషన్ అయితే నిబంధనలు పాటించలేదు, 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు, అందుకే కోర్టుకి వెళ్ళాము, ఇదంతా కూడా క్వాష్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా ఆయన అంటున్నారు. ఇది పొలిటికల్లో వెపన్గా దీన్ని వాడుకుంటున్నారు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కనుక దాపరంగా దీన్ని వాడుకుంటున్నారు, బీఆర్ఎస్ని బద్నాం చేయాలని చూస్తున్నారని హరీష్ రావు అంటున్నారు. ఇది ఇప్పుడు వచ్చినాయండి స్థానిక సంస్థల ఎన్నికలు, కానీ ఎంక్వైరీ మొదలుపెట్టి సంవత్సరం దాటింది కదా ఘోష్ కమిషన్. కాబట్టి అదవరకే ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చిందిగా. అది పొలిటికల్ విమర్శలు, సహజంగా ఒక ప్రతిపక్ష పార్టీ విమర్శ చేస్తుంటుంది, అది వాళ్ళ హక్కు. కానీ అది దరిదాపు 1,00,000 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రాజెక్టు
కేంద్ర ప్రభుత్వానికే భారం. ఎందుకంటే ఇవాళ అక్కడక్కడ రిపేర్ చేస్తూ ఉంటే పోలవరం 25,000 కోట్లకి ఎస్టిమేషన్ నుంచి 40,000 కోట్లకు, 40,000 నుంచి ఇప్పుడు 60,000 కోట్లకు పూర్తి అయ్యే వరకు అది 70,000 కోట్లకు కూడా చేరొచ్చు అనుకుంటున్నారు. అట్లా దరిదాపు 50 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దానికే భారం. కాబట్టి ఈ 2.5 లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న దానికి 1,00,000 కోట్ల అప్పులు తీర్చడం అనేది పెద్ద భారం రాష్ట్రానికి. కాబట్టి కూలిపోయి ఉపయోగపడకుండా లేదా కుంగిపోయి ఉపయోగపడకుండా ఉన్నటువంటి దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరో ఒకరు బాధ్యత వహించాలిగా. కాబట్టి అధికారుల లేదా పాలసీ మేకర్సా ఎవరు దానికి అనేటువంటిది తేలాల్సిన అంశం. కాబట్టి గోస్ కమిషన్ ఏదో అడ్డగోలుగా ఏసీబీ తోటి అరెస్ట్ చేస్తే లేదా విజిలెన్స్ తోటి అరెస్ట్ చేస్తే విమర్శ చేయొచ్చు. కానీ కమిషన్లు వేసి ఎంక్వైరీ చేస్తే తప్పేం కాదు. దాంట్లో ఇప్పుడు హరీష్ రావు అన్నట్టు నిలబడదనుకుంటే నిలబడకపోనివ్వండి, అది జ్యుడిషియరీ ఆబ్లిగేషన్. కాబట్టి ఇవాళ అకౌంటబిలిటీ అయితే ఎవరు అకౌంటబిలిటీ అనేది తేలాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకు. రైట్. అరెస్ట్ చేస్తారా, శిక్షలు పడతాయా లేదా, అవి తర్వాత విషయాలు, అవి పెద్ద విషయాలు కావు. కానీ అకౌంటబిలిటీ ఎవరిది? ఇంత దారుణంగా 3వ సంవత్సరమే కుంగిపోవటానికి అకౌంటబిలిటీ మాత్రం తేల్చాల్సిన అవసరం ఉంది. అది ఎన్డీఏసీఏ వల్ల తేలిందా, గోస్ కమిషన్ వల్ల తేలుద్దా, రేపు సిబిఐ వల్ల తేలుద్దా, ఎవరి వల్ల తేలుద్దా అనేది ఫైనల్ ఎవరి వల్ల తేలుద్ది, ఎవరు ఖచ్చితంగా ఫలానా అని చెప్పేసి అకౌంటబిలిటీ ఆనాటి అధికారులు, మంత్రుల, లేకపోతే ఇంకెవరు అని తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ సార్, మరో అంశాన్ని చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితి నిబంధనలను ఎత్తివేస్తూ, అలాగే బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు పురపాలక చట్టాన్ని, అలాగే పంచాయతీరాజ్ చట్ట సవరణకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది సార్. దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల పరిమితి నిబంధనలు ఎత్తివేశారు. రాబోయే రోజుల్లో 42% స్థానిక సంస్థల్లో అమలు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటి అనేక చర్చల్లో వచ్చింది ఏంటంటే 9th షెడ్యూల్లో చేరిస్తే పార్లమెంటు ఇది తమిళనాడు లెక్క 69% రిజర్వేషన్లను అమలు జరుగుతాయి అనేది. ఒకవేళ అది షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేశారు, ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నారు, అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఒక చర్చ. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ఆశ లేదా బీసీ సంఘాలకున్న ఆశ ఏమిటంటే అది కాకపోతే 285A సెక్షన్ సవరిస్తే, అంటే కేసీఆర్ గవర్నమెంట్లో 50% అనే దాన్ని సవరిస్తే సుప్రీంకోర్టు ఆనాడు మండల కమిషను మీద ఇచ్చే జడ్జిమెంట్ నాడు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అది జనాభా లెక్కలు తీసి అవసరం అనుకుంటే పెంచుకోవచ్చు అనేటువంటి ఒక ఆశతోటి ఇవాళ ఈ సెక్షన్ సవరించి ఎత్తేసి, ఆ సెక్షన్ వల్లనే 50% లిమిటేషన్స్కి వస్తుంది. అది ఎత్తేస్తే అది ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో లెక్కలు తీసి ఉపయోగించుకోవచ్చు అన్నారు. కాబట్టి మనం లెక్కలు తీసాం, జనాభా లెక్కలు. కాబట్టి ఎత్తేస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పేసి అది ఉపయోగించుకుందాం అని చెప్పేసి మంత్రివర్గ ఉపసంఘం న్యాయ నిపుణులతో చర్చించి దీనికి ముందుకొచ్చారు. శాసనసభలో తర్వాత మరొకటి ఇదే బిల్లు ఆర్డినెన్స్ కోసం పంపితే గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పంపారు సమీక్ష కొరకు. కానీ బిల్లుగా పెట్టిన తర్వాత బిల్లుని అందులో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుని గవర్నర్ రిజెక్ట్ చేసే అవకాశం లేదు. గవర్నర్ ఏం చేస్తాడు? ఇది కోర్టుల ముందర నిలబడుతుందా లేదా అది రాష్ట్ర ప్రభుత్వ విషయం, కోర్టులకు పోయేవాళ్ళ విషయం. కానీ తను సహకరించలేదు అనేటువంటిది లేకుండా బహుశా గవర్నరు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏదేమైనా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి, అన్ని సంఘాలు ఒప్పుకుంటున్నాయి. కానీ అది కేంద్రం నుంచి ఒక అబ్సల్యూట్ నిజాయితీతోటి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎవరు అడగకుండానే ఓసీలో ఉన్న పేదలని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ మేఘాల మీద వితిన్ 2 daysలో పార్లమెంట్లో ఆమోదించారు. ఎక్కడ ఆందోళనలు ఎవరు అడగలేదు. అంత ఇంట్రెస్ట్గా చూపెట్టిన మోడీ బీసీల మీద కూడా చూపెట్టాల్సినటువంటి బాధ్యత మోడీ మీద ఉంది. తర్వాత అట్లాగా దీనిలో ముస్లింలు క్యాస్ట్లు ఉన్నాయి అన్నప్పుడు హిందూ క్యాస్ట్లైనా, ముస్లిం క్యాస్ట్లైనా, క్రిస్టియన్ క్యాస్ట్లైనా ఇవి క్యాస్ట్ల ఆధారంగా చేసే రిజర్వేషనే. ప్రతి క్యాస్ట్కి వెనకాల ఏదో ఒక మతం ఉంటుంది. ఇప్పుడు 140 ఎంబీసీలు బీసీలు కలిసి 140 క్యాస్ట్లు ఉన్నాయి సుమారు రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ వర్తించేది. ఈ 140 క్యాస్ట్లు కూడా క్యాస్టులకు వెనకాల హిందూ మతానికి చెందుతాయి. అట్లాగా ముస్లింలకు క్యాస్ట్లు ఉన్నాయి, ఆ క్యాస్టులు ముస్లిం మతానికి చెందుతాయి.
కాబట్టి మతం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు, క్యాస్ట్ ఆధారంగా. తర్వాత ఇవాళ హిందువులలో ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, ముస్లింలలో కూడా క్యాస్ట్లు అంత అధ్వానంగా ఉన్నాయి. బజార్ల మటి అది భిక్షెత్తుకొని బతికేటువంటి క్యాస్ట్లు ఉన్నాయి. తర్వాత ఈ ఇతర ఇతర అనేక వృత్తులు వలలల్లుతూ ఉంటారు ఒక క్యాస్ట్ వాళ్ళు. ఏ రాబడి లేనటువంటి క్యాస్ట్లు ఉన్నాయి. కాబట్టి క్యాస్ట్ల దృష్ట్యా ఆలోచించి బీజేపీ కూడా సహకరిస్తే ఇది చట్టం అయ్యేటువంటి అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి అది ముస్లింలు ఉన్నటువంటి వెనకబడ్డ క్యాస్ట్ల మీద అందరికీ సానుభూతి ఉంది. అభివృద్ధి చెందిన ముస్లింలు లేదా మతతత్వ ముస్లింలు ఏ మతంలోనైనా ఫండమెంటలిస్ట్కి పోతే కాంట్రవర్సీ వస్తుంది. ఆ ఆస్పెక్ట్ ఆలోచించకుండా, ఎందుకంటే ఇవాళ పేద ముస్లింలు ఉన్న పేదరికం భారతదేశంలో తొలగించాలనుకున్నప్పుడు అవి అడ్డం వస్తాయి. ఆ పేదరిక క్యాస్ట్లు అడ్డం వస్తాయి. కాబట్టి ప్రణాళికలన్నీ పేదరికం తొలగించడానికే కాబట్టి, రిజర్వేషన్లన్నీ సోషల్ ఇంప్రూవ్మెంట్ కోసమే కాబట్టి, సోషల్ ఇంప్రూవ్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ కాకుండా ఫలానా మతాలను చెందిన కాస్ట్లు మాత్రం అట్నే పేదరికంలో ఉంటే దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆల్ ఆస్పెక్ట్లు ఆలోచించి దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మరో అంశం చూద్దాం. అమెరికా టారిఫ్లతో ఇబ్బంది పెడుతున్న క్రమంలో భారత్ చైనా మధ్య స్నేహబంధం చిగురించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు, డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలని జింగ్పింగ్ అంటుంటే, మరోవైపు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, 280 కోట్ల జనాభా సంక్షేమానికి కృషి చేయాలని ప్రధాని మోదీ అంటున్నారు. సరే, భారత్ చైనా మధ్య స్నేహబంధం చిగురించిందనుకోవచ్చా? రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా? సరే, వాళ్ళు ఆ రెండు ఏనుగు డ్రాగన్ డ్యాన్సులు చేయటం ఇటువంటి అనేది కాస్త ఉత్సాహంగా మాట్లాడే అంశాలు. కానీ కీలకంగా ఈ ఇద్దరు నాయకులు చేసిన ప్రకటనలో 2 కీలక అంశాలు ఉన్నాయి. ఈ 2 కీలక అంశాలు కూడా మనం సంతోషపడదగ్గాయి. ఏమిటంటే, మూడో దేశాన్ని చూపెట్టి మన ఇద్దరం కాంట్రవర్సీ తెచ్చుకోవద్దు అనేటువంటిది. మూడో దేశం అంటే సపోజ్ చైనా ఉంది. ఇవాళ చైనాకి వ్యతిరేకం క్వాడ్ ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి తూర్పు సముద్రంలో. ఇండియా అల్లుంది కాబట్టి మన మధ్య సంబంధాలు వద్దని చైనా రిజెక్ట్ చేస్తే సంబంధాలు దిగిపోతాయి. లేదు, చైనా పాకిస్తాన్ మిత్రులు, మీ ఇద్దరి మధ్య మిత్రుత్వం కాబట్టి నీతోటి అవసరం లేదు, వ్యాపార సంబంధాలు వద్దని భారతదేశం అనుకుంటే ముందుకు నడవదు. కాబట్టి ఇప్పుడు మూడో దేశం చర్చనీయాంశం కాకుండా మన ఇద్దరమే స్నేహం చేసుకుంటాం అనేది మంచి కీలకమైనటువంటి అంశం. చైనా పాకిస్తాన్ సంబంధాలు ఉన్నా, లేదా భారతదేశానికి అమెరికాతో ఆస్ట్రేలియాతో సంబంధాలు ఉన్నా, మన ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు, తర్వాత సహజ సంబంధాలు చెడగొట్టుకోవద్దు అనేటువంటి కీలక అంశం. అందుకే ఇవాళ వెంటనే విమానాలు రాకపోకలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటువంటి విషయాలు రేపు ఉదాహరణకు ఈ పాటికి అది నిలబడింది. ఇప్పుడు కొత్తగా చెప్పే అంశం కాదు. ఎందుకంటే గాల్వన్ ఘర్షణలు జరిగినప్పుడు కానీ, లేదా పాకిస్తాన్తో ఘర్షణలు జరిగినప్పుడు కానీ, రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ భారతదేశం ఇండియా మధ్య ట్రేడ్ తగ్గలేదు. ఇప్పటికి కూడా $130 బిలియన్ ట్రేడ్ ఉంది. మా దరిదాపు ఆల్మోస్ట్ ఆల్ అమెరికా తోటి భారతదేశానికి ఎంత ట్రేడ్ ఉందో $140 బిలియన్ అంత చైనాతోటి కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా వ్యాపార సంబంధాలు, ట్రేడ్ ఆగలే, పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కొత్త స్టేట్మెంట్ వల్ల ఇంకా ఈ 2 దేశాల మధ్య ట్రేడ్ పెరిగే అవకాశం ఉంది, ఇతరు లాభపడే అవకాశం ఉంది. అందులో అమెరికా తోటి స్ట్రెయిన్ అటువంటి ఈ స్థితిలో ఖచ్చితంగా ఇద్దరికి లాభదాయకతం. ఇది ఒక కీలకమైన అంశం. ఏది మూడో దేశం గురించి ఆలోచించవద్దు అనేది. తర్వాత మరొక కీలక అంశం ఇద్దరు ప్రకటనలు ఏమిటంటే, సరిహద్దు మీద ఉన్నటువంటి విభేదాలని చర్చించుకొని మనం సంబంధాలు జడగొట్టుకోవద్దు అనేది. ఇది కూడా కీలక అంశం. వాస్తవానికి సరిహద్దులో ఇద్దరు దరిదాపు రెండింటి మధ్య 3000 కిలోమీటర్ల పైన సరిహద్దు ఉంది. దరిదాపు చైనా యుద్ధం జరిగినప్పుడు 14 చోట్ల విభాజాలు ఉండేవి. గత 45 ఏళ్లుగా జరిగిన చర్చల వల్ల ఈ మూడింటికి తగ్గిపోయినాయి. ఇప్పుడు కూడా భౌగోళికమైనటువంటి ట్రేడ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నాదులా పాస్, మరొక 2 పాసెస్ ద్వారా, 3 పాసెస్ ద్వారా మనం ట్రేడ్ చేద్దామని నిర్ణయించుకోరు. కాబట్టి చాలా కాస్ట్ విషయంలో చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది 2 దేశాలకు కూడా. తర్వాత సరిహద్దులు విభేదాలు ఉంటుంటాయి, కానీ వ్యాపారం నష్టపెట్టుకోవటం ఎందుకు? అవి చర్చించుకుందాం, ఎన్నాళ్ళంటే అన్నాళ్ళు చర్చించుకుందాం, కానీ ఈలోపు ఇవి ఆపుకోవద్దు అనేటువంటిది మరొక కీలకమైన అంశం. కాబట్టి ఇద్దరి మధ్య ఈ 2 రిజర్వ్లో పెడదాం, రిజర్వ్లో పెట్టి చర్చించుకుందాం, కానీ మనం మాత్రం వ్యాపారంతో ముందుకు పోదాం అనేటువంటిది మంచి నిర్ణయం. ఇది ఒక్క చైనా భారతదేశానికే కాదు, దరిదాపు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇది ఉత్సాహం ఇచ్చేటువంటి పని. ఎందుకంటే
ఎన్ని తప్పులున్నా అమెరికాకు సరెండర్ అయి ఉండాల్సి వస్తుంది. థర్డ్ వరల్డ్ కంట్రీస్ దరిదాపు ఒక 130 దేశాలు. ఇవాళ ఈ 130 దేశాలకు కూడా పెద్ద రిలీఫ్. ఈ ఈ ఈ రెండు దేశాల మధ్య మిత్రత్వం. ఇది ఎట్లాగో మనకు రష్యాకు కార్డియాలిటీ ఉంది, చైనాకు రష్యాకు కార్డియాలిటీ ఉంది, మనకు చైనాకు కూడా కార్డియాలిటీ ఉంటే దరిదాపు 70% ప్రపంచ దేశాలు జనాభా సంతోషపడతారు. తర్వాత శాంతి కూడా లభిస్తుంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఇవాళ ఇచ్చినటువంటి ఇద్దరు నిన్న అంగీకారానికి వచ్చినటువంటి కీలకమైన విషయాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా కొనసాగితే అనేకమైనటువంటి టెక్నాలజీస్ మనకు చైనా నుంచి అవసరం ఉన్నాయి. అట్లాగే మనం ఎగుమతి చేయాల్సినటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి, మనం ఎగుమతి చేయవచ్చు. ఇటువంటి ఈ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భవిష్యత్తుకు రెండు దేశాల అభివృద్ధికి, రెండు దేశాల గ్రోత్ రేటు కూడా ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అందే సత్యం గారు. వివిధ అంశాలపై చక్కని విశ్లేషణ అందించారు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.